పరిశుద్ధాత్మడా స్తోత్రమైన పరమ తండ్రి స్తోత్రమైన ఇప్పుడు కాచి కాపాడిన దేవ పాటలను ఆరాధనలు తోడుకుని మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మడా స్తోత్రం. ఎదుగు తండ్రి ఇప్పటి వరకునైనా ఈ ఆత్మ మీద కుమ్మరించవు ప్రభా, వచ్చిన ప్రజలను దీవించావు, ఆశీర్వించు, తాకివైనా అభిషేకించు. ఇప్పుడు మీరు వాక్యంనైనా మీరు మాట్లాడుతున్నారు, మీ దాసుల నుంచి మీరు మాట్లాడారు. ఎదుగు మీరు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మీరు బలముగానే అందరినీ దిగాడు. ఏక మనసు ఇది వింటున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మ కుమ్మరించి ఇది వింటున్న వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి మంచి నిలబడెత్తున వలె నూరంతర ఫలం పొందుకొని నీ సన్నిధికి వస్తున్నాను. ఎదుగుతుంది వాక్యం వింటున్న వాక్యాన్ని ఎత్తుకుపోతే నా పోవాలి నేను ఏసునామములో బంధిస్తాను. ప్రభు నీ వాక్యం ఆయన మా పాదము దీపమని మా తోడుకు వెలుగాయని ఎస్సయ్యా ఈ వాక్యాన్ని విని ఇదిగో మా జీవితాలు వెలుగులకు సహాయం చేయండి. జ్ఞానం వేసిన బుద్ధిని దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ప్రతిరోజు మరి నిన్న ఏం మాట్లాడుకున్నాం మనం? నిన్న వాక్యం ఏంటి? ఏమేమి చెప్పాడు రాత్రి దేవుడు? చెప్పాలి త్వరగా చెప్పాలి. నేను ఏమేమి వాక్యాలు రాసుకున్నాను చెప్పాలి త్వరగా. ఇంకా ఇంకా 12 అధ్యాయము 18 అధ్యాయము 17 వచనాలు ఇంకా యాకోబు ఇంకా 20 అధ్యాయము ఇంకా అంటే ఇంకా యోహాను సువార్త అధ్యాయం రాయకుండా యాకోబు 1 యోహాను 2:20 ఇంకా యాకోబు పత్రిక యోహాను పత్రిక 14 అధ్యాయం 12-20 వచనాలు. ఏంటిది? యోహాను రాశావా? నేను రాయలేదన్నా. అలా చేస్తే దేవుని వాక్యం వింటున్నారా? వింటలేదా? నాకు గుర్తుంది, మీకెందుకు గుర్తులేదు? రాసుకుంటున్నాను. మీరు రాసుకుంటున్నారా లేదా? రాసుకుంటున్నారా లేదా? మరి చెప్పాలి కదా మీరు. హల్లెలూయా. ఇంకేం రాశారు? యాకోబు యాకోబు పత్రిక ఎవరు రాశారు? 2 అధ్యాయము 17-20 వచనాలు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ఏం చేశాడంట? నిబంధన చేసుకున్నాడంట. హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు, మళ్ళా ఏమన్నాడంట? 17 అధ్యాయం ఆదికాండంలో మళ్ళీ 7వ వచనంలో నేను నీకును నీ తర్వాతి నీ సంతానమును దేవుడైనట్లు నాకును నీకును నీ తర్వాతి వారి తరములో నీ సంతతికి మధ్య నా నిత్య నిబంధనగా స్థిరపరచెదను. హల్లెలూయా. నిత్య నిబంధనగా స్థిరపరచెదను. 9వ వచనంలో కూడా అంటాడు, 10వ వచనంలో కూడా ఏమన్నాడు? 9వ వచనంలో మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములో నీ సంతతి నా నిబంధన గాయకొనవలెను. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? నిబంధనను గాయకొనవలెను. హల్లెలూయా. మరి నిబంధన గాయకొనే విషయంలో ఏం చేస్తున్నాడంట? దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ప్రతి ఆపత్కాల సమయంలో మరి దేవుడు అబ్రహాముని తప్పిస్తున్నాడు. అబ్రహాం వంశాన్ని కూడా మరి తన రక్త సంబంధిని కూడా తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము ని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే దేవుని నమ్మాడు. వెంట వచ్చేసరికి వెళ్ళి బయలుదేరి అనగలే ఆయన ఇంటిని విడిచిపెట్టి తన ఊరు విడిచి
చేశాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసం గలవాడని దేవుడు ఏం చేశాడ? నమ్మి నిబంధన చేసుకున్నాడు. నువ్వు వెళ్తూ నువ్వు రా 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 అంటుంటే అబ్రహాము చేసాడ? వెళ్తూనే ఉన్నాడ. మధ్యలో సమస్య వచ్చినప్పుడల్లా దేవుడు చేస్తుంటే ఆ సమస్యను తీసివేస్తున్నాడు. అతనికే కాదంట, తనతో పాటు వచ్చిన తన రక్త సంబంధాలకు లోతును కూడా సమస్య తీర్చుతూ వస్తుంది. హల్లెలూయా. అయితే ప్రభు ఏమంటున్నాడంట అబ్రహాముని? నీతిమంతుడు అంటున్నాడు. ఎందుకంట తన విశ్వాసం అంట ఎలా ఉందంట? తన విశ్వాసం అంటే ఆయన్ని నీతిమంతునిగా ఇచ్చాడంట. తన కుమారుడి ఇస్సాకుని బలించమంటే ఆయన బలించడానికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంట? విశ్వాసం నీతిగా ఇచ్చాడు. అనేదంటే ఏ దేవుడు చెప్పిన మాటని వెనక తీయక తన కుమారుని బలియడానికి సిద్ధపడతాడు. హల్లెలూయా. నిబంధన అంటే అట్లా ఉంటుంది. ఏదైనా సరే మనమైతే ఏం చేస్తుంటే నేను మనం ఒక ఒట్టేస్తాను, ఒట్టేసి ఏం చేస్తామంటే అదేదైనా కష్టకాలం కనుకో ఒట్టు లేదు గిట్టు లేదు గట్టు మీద పెట్టేసి వెళ్ళిపోతా ఉంటాం. హల్లెలూయా. ఏం చేస్తామంట? ఒట్టు లేదు గిట్టు లేదు గట్టు మీద పెట్టేసి వెళ్ళిపోతారు. వాడు ప్రాణం చనిపోతుంది వాడు చేసి వెళ్ళిపోతారు అంతే. నిబంధన ముందు నీ భార్యతో ఏమిటంటే పెళ్లి కొత్తలో నేనేమి ఇచ్చిపెట్టను, ఏమితో కలిసి కలకాలం ఉంటానని కొట్టేస్తాను. ఆమె కొట్టేసింది. కానీ కొంతకాలంలో ఏం జరుగుతుంట? వారికి ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు లేకపోతే వారికి తీరని కోరికలు ఉన్నప్పుడు అవి తీర్చుకోవడానికి ఏంటంటే భార్య భర్తను విడిచి వెళ్ళిపోతుంది, భర్త భార్యను విడిచి వెళ్ళిపోతుంది. కుటుంబం చెల్లాచెదురు అయిపోతా ఉంది. హల్లెలూయా. అబ్రహాము శారా మరి వెళ్తుండగా మరి ఒక ఐగుప్తు వచ్చినప్పుడు ఫరో ఎంటర్ అక్కడ తాను ఏం చేసినంటే నీవు నా చెల్లి అని చెప్పని అక్కడ ఒక నిబంధన తన భార్యతో చెప్పాడు. ఆమెకి ఆ సమయంలో ప్రాబ్లం వచ్చింది, అయినా సరే ఆమె బయట పెట్టలేదన్నమాట. ఎందుకంటే వారు నిబంధన చేసుకున్నారు, నువ్వు నా చెల్లివే, నేను నీ అన్ననే చెప్పాను. ఆ నిబంధన ప్రకారం ఉన్నారు కాబట్టి ఆ రాజు ఆమె మీద ఆలోచించినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆ ఫరోని గద్దించాడు. తర్వాత అబీమెలెకు ఎంటర్ అయినప్పుడు కూడా మరి ఏం చేశాడంట? రాజుని ఏం చేశాడు? ప్రభు గద్దించాడు, విడిపించాడు. ప్రభువు అబ్రహాముతో నిబంధన, అబ్రహాము ప్రభుతో నిబంధన చేస్తున్నారు కాబట్టి ఆ నిబంధన ఏం చేశాడంట? స్థిరపరుస్తున్నాడు. వారికి దావీదుతో కూడా అదే కీర్తన గ్రంథంలో స్థిరపరుస్తున్నాడు. ప్రతి చోట వారికి ఎక్కడైతే ఆపద కలుగుతుందో, వారికి ఎక్కడైతే మరి పడిపోతున్నారో అక్కడ ఏం చేస్తున్నాడంట? ప్రభు మళ్ళా ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ నువ్వేం బాధపడకు, నేను నీతో నిబంధన చేసుకున్నాను కదా, నీ సత్తత కూడా దాన్ని నిబంధన చేశాను కదా. వారు గుర్తించే వారు ఎప్పుడైతే నన్ను గుర్తిస్తారో ఏంది అబ్రహాముతో ఇస్సాకు యాకోబుతో నేను నిబంధన చేసుకున్నాను ఎప్పుడైతే గుర్తిస్తారో వెంటనే వారికి నేను నా కృపని వారికి ఇస్తాను అంటాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఏమన్నాడ? అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడిను. హల్లెలూయా. మన పితృడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడనే తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసినని, క్రియల మూలంగా అతని విశ్వాసం సంపన్నమైనదని గ్రహించుతున్నాము కదా యాకోబు పత్రికలో. హల్లెలూయా. విశ్వాసం ఎలా కనపరిచాడంటే తను క్రియల ద్వారా విశ్వాసాన్ని కనపరిచాడు. మనం దేవుని నమ్మాము అంటే మనం అనుకుంటున్నాము ఈ నాలుగు గోడల మధ్యలో వచ్చి కలుసుకోవడం దేవుని సన్నిధిని ఇక్కడ కలుసుకుంటాము కాబట్టి మనము దేవుని నమ్మాము, మన విశ్వాసాన్ని క్రియల ద్వారా తెలుసుకున్నాం. కానీ ఆయన ఏం చేస్తాడంటే తన నిబంధన ఏదైతుందో తన క్రియారూపంగా చూపిస్తున్నాడు. మనమైతే చూపించట్లేదు. చర్చికి నమ్మాము, రక్షణ పొందాము, దేవుని మందికి వారం వారం వెళ్ళాలి కాబట్టి బైబిల్ ఉన్న చేతిలో బైబిల్ తీసుకుని అతను ఈ మధ్య అయితే ఫోన్ తీసుకుని వచ్చేస్తాం బైబిల్లో చేసి. హల్లెలూయా. అంటే
మనం అనుకూలంగా ఏదైతే మనం నిర్ణయించుకుంటాం, ఫోన్లో ఉంది బైబిలే కదా, బుక్లో ఉన్నది బైబిలే కదా, అంటే వాక్యమే కదా. ఏంది ఆదివారం 6 రోజులు పని ఆదివారం వదలడం కదా. కొంతమంది ఆదివారం బిజీగా ఉంది, ఎందుకంటే మా ఓనర్ కూడా లేకపోతే మా మేస్టర్ కూడా లేకపోతే మీరు చేసే మీ యజమానులు కూడా ఏదో ఒక కారణం చెప్పేసి చేశాక దేవుని సన్నిధి కాకుండా మీరు మరి ఆ యజమానికి మీరు ఈ లోక సంబంధమైన వ్యక్తికి మీరు భయపడుతున్నారు, ధనాపేక్షకు లోపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ధనం అవసరం ఉంది కాబట్టి మనం ధనాపేక్షకు మనం లోపడిపోతున్నాం. మన వాగ్దానాన్ని, మన నిబంధనని మనం మర్చిపోతున్నాం. బాధ కలిగినప్పుడే మనము నిబంధన చేస్తున్నాం. బాధ తీర్పుగా ఒట్టి తీసి గట్టి మీద పెట్టి నీకు వేరే నేను వేరే అని చెప్పుకుంటూ తిరుగుతున్నాము. హల్లెలూయా. కాబట్టి మనలో అనేకమైన సమస్యలు, అనారోగ్యాలు, అనేకమైన దురాత్మ సమస్యలు, మరి శాంతి సమాధానం, కుటుంబంలో సమాధానం లేదు. ఏ పని చేస్తున్నా కూడా, ఏ బిజినెస్ చేస్తున్నా సమాధానం లేదు. హల్లెలూయా. ఎందుకంటే మనం అబ్రహాము బిడ్డలని చెప్పుకుంటున్నాం కానీ యేసు ప్రభువు అంటారు మీరు అబ్రహాము సంతానం అని చెప్తున్నారు కానీ మీరు అబ్రహాము అంటే క్రియలు మీ దగ్గర లేవు. అబ్రహాము ఎవరిని తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని అవమానించలేదు అబ్రహాము. కానీ మీరు అబ్రహాము బిడ్డలని చెప్తూ మీరు అందరూ విమర్శించుకుంటూ, దూషించుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, వ్యభిచారం చేసుకుంటూ, పాపం చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నారు. మీరు ఏదైతే మీ హృదయంలో నిర్ణయించుకున్నారో దాన్ని చేస్తున్నారు. మీరు వాక్యానుసారంగా ధర్మశాస్త్రపరంగా ఎవరు ఏం చేయట్లేదు, దానికి లోపడతలేదు. ప్రతి ఒక్కరు ఆగ్రహించడానికి కావాలి, ఎవరు కావాలి నాకు విలువ కావాలి. ప్రభు ఏం చెప్తున్నాడంట, తాను తగ్గించుకున్నాడు. వచ్చి నేను సైతం వచ్చి భూమి మీదకి మనిషిని కాళ్ళు కడిగాను. హల్లెలూయా. తన నిబంధన ఎక్కడ కూడా తప్పిపోకుండా తీసేయకుండా ప్రభు ఏం చేస్తుంట అబ్రహాం సంతానాన్ని ఏం చేస్తుంట దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. మన సేవకు యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ఏమో చేసిందే ఆగిపోయిందని అనుకుంటే ఏం చేశాడా మళ్ళా క్రీస్తు ద్వారా ఏం చేశాడు తన నిబంధనలు గుర్తు చేసి మళ్ళీ ఏం చేశాడా అబ్రహాముతో ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఈ భూమి యొక్క సమస్త వంశమును నీ ద్వారా నేను ఆశీర్వదిస్తానన్న మాట ప్రకారం మరి ఆ అబ్రహాం వంశం కానీ మన వంశాన్ని ఆయనలో కలిపేశాడు. ఆ వంశంలో కలిపేశాడు, ఆ గోత్రంలో మనం కలిపేశాడు. హల్లెలూయా. అయితే ఇంకొక మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 10 నిమిషాలు. రాజా తాము ఒక కట్టడ నిర్మించితిరి, ఏదనగా బాకాను, పిల్లలలోని పెద్ద గిన్నెను, వీరను, విసర్జకను, సుంపోనియకును, సకల విధములకు వాద్య ధ్వనులకును విను ప్రతి వాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడు. రాజా తాము షద్రకు, మెషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యకులు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదు అని. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునకు రౌద్రమును కలవాడై షడ్రక్, మెషకును, అబేద్నెగో అను వారిని పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చి అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషకు, అబేద్నెగో అను మీరు నా దేవతలను పూజించుట లేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించడం లేదనియు నాకు వినబడినది, అది నిజమా? షడ్రకు, మేషకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ
షడ్రక్ మేషక్ అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా 7 చేయమని ఆజ్ఞ ఇచ్చాను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులు కొందరిని పిలువనంపించి షడ్రక్ మేషకులను అబేద్నెగోను బంధించి వేడిని కలిగి మండుచున్న ఆ అగ్ని గుండంలో వేడిని ఆజ్ఞయ్యగా వారు వారి అంగీలను నిలువటంగీలను పై వస్త్రములను 3:23 షద్రకు మెషకు అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై ఏడిమ కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసింది కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చారు. అందుకు రాజు నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వారి రూపము దేవతల రూపమును కోరిందని వారికి ప్రత్యుత్తరమిచ్చాను. అంతటా నెబుకద్నెజరు ఏడిమి కలిగి మండుచున్న ఆ గుండపు వాకిలి దగ్గరకు వచ్చి షద్రక్ మేషకు అబేద్నెగో వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండి అని పిలువగా షడ్రక్ మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయలుదేరి బయటకు వచ్చి 28 నెబుకద్నెజరు షద్రక్ మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు, ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాక ఏ జనులలో గాని రాష్ట్రంలోనే గాని ఏ భాష మాట్లాడే వారిలో గాని షద్రక్ మేషక్ అబేద్నెగో వారి దేవుణ్ణి ఎవడు దూషించిన వాడు తుత్తునీయులుగా చేయవలను. వారి ఇల్లు ఎప్పుడూ పెట్టకుప్పగా ఉండనని. అంతటి నుండి రాజు షద్రక్ మేషక్ అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. హల్లెలూయా. 26వ వచనంలో చెప్తున్నాడు ఏమన్నాడంటే, ఇదిగో మహోన్నతుడగు దేవుని సేవకులారా ఏమన్నాడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యుద్ధకు రండి అని పిలువగా ఆమేన్. హల్లెలూయా. ఎవరంటే వీళ్ళు? మహోన్నతుడగు దేవుని సేవకులారా అని పిలుస్తున్నాడు. 29 అంటున్నాడు ఏమన్నాడు? ఏ దేవుడును లేడన్నాడు. ఏమన్నా? ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులను రాష్ట్రంలో కానీ ఏ భాషలో మాట్లాడేవారు కానీ షద్రకు మేషకు అబేద్నెగో వారి దేవుడు ఎవడు దూషించిన వాడు తుత్తునీయులుగా చేయబడును అంటున్నాడు. హల్లెలూయా. 28 అంటున్నాడు, ఈ షద్రకు మేషకు దేవుడు పూజారుడు, ఆయన తన దూతనంపి తన ఆశ్రయించిన దాసులు రక్షించును. వారి తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవకి ఉందని తమ దేహం అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి. హల్లెలూయా. అక్కడ ఏం చేశారంటే వీళ్ళు తన పితరుల వాగ్దానం ఏదైతే ఉందో, అబ్రహాం ఇస్సాకు యాకోబుల వాగ్దానం ఏదైతే దేవుడు చేశాడో, అబ్రహాంతో ఏ వాగ్దానం చేశాడో, ఏ నిబంధన అయితే చేశాడో ఆ నిబంధనలో ఈ షద్రకు మేషకు అబేద్నెగో ఉన్నారు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఎప్పుడైతే మనం నిబంధన చేసుకుంటామో మనలో ఏముంటుందంటే ఏముంటుంది? నీతి. అంటే ఈ క్రియ ద్వారా కదా వారి విశ్వాసం ఎలా బయలుపడింది? క్రియ ద్వారా. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం నుంచి వచ్చింది. అబ్రహాం చేసిన నిబంధన వీరు ఆ 10 ఆజ్ఞల ద్వారా తెలుసుకున్నారు. హల్లెలూయా. వీరు గ్రంథాలు చదువుతున్నప్పుడు, వీరు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థంగా జీవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వీరితో మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, వీరు ఏ దేవుడైతే పూజిస్తున్నారో ఆ దేవుడు తన దూతను పంపి వీళ్ళని రక్షించాడు. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలంట? ఆ ఊకేదో మాట వరుస కాదు. నేను ఈరోజు ఉదయం కూడా చెప్పాను, ఒక సేవకుడు
వాక్యం చెబుతున్నప్పుడు నీకు చెప్పాను, గుర్తుపెట్టుకు ఇది దేవుడు మాట్లాడతాడు అని. హల్లెలూయా. ఎలా మాట్లాడతారు తెలుసా ఈరోజు ఆ సేవకుడు వాక్యం చెప్పాడు, ఆయన విమర్శించలేదు, వాక్యాన్ని విమర్శించాడు. నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిసమును గురించిన బోధయు, అక్షర నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణ మూలములకు సాగిపోదము. హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్తారు. ఏమన్నాడు అక్కడ? నిర్జీవ క్రియలు. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మమును కూర్చిన బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని. ఏం మానాలంటే ఇప్పుడు మనము పదే అదే చెప్పకూడదంట. పదే అదే క్రీస్తు పుట్టాడు, ఆయన మన కోసం రక్తం చిందించాడు, సిలువ మరణించాడు. ఎప్పుడు క్రీస్తు అద్భుతాలు చేశాడు, క్రీస్తు మంచిగా పరిచయాలు చేశాడు. ఎప్పుడు అవే కాదంట. అక్కడ ఉండకూడదంట. ఎప్పుడు అక్కడ ఉండకూడదంట. మరి ఎక్కడ ఉండాలి? మనం కూడా అవి చేయాలంట. ఎందుకు మనం కూడా అవే చేయాలంట. అందుకని ఊరికి అది పదే చెప్పడం కాదు. శత్రులకు మేషకు మంచి విశ్వాసులు, మంచి భక్తులు చూసే వారిని లేస్తే దేవుడు వచ్చి కాపాడాడు. ఏంది వారు మంచి ప్రార్థనా పరులు. కాబట్టి మీరు కూడా అలా ఉండాలి. ఎవరు వస్తున్నారా? మీరు ఇంకా మీరు చెత్త తీసేయండి, మీరు ఈ లోకంలో ప్రేమ తీసేయండి. ఇంతవరకే ఈ మాటలే నడుస్తున్నాయి ఏ కాడికి. ఇవి కాదు, మనం ఇంకా లోతుగా తీసుకెళ్ళాలి. ఎప్పుడు అవే కాదు. పిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడ? పిల్లల శాస్త్రాలు చేసేవాడ. పెద్దవారైనాక పెద్ద శాస్త్రాలు చేయాలంట. చిన్న పిల్లల శాస్త్రాలు చేయకూడదంట. నీవు ఒక ప్రవక్త అయి ఉండి నువ్వు చెప్పాల్సింది పొద్దుకులు అదే కాదు. ఆల్రెడీ చెప్తున్నారు, కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్తున్నారు. అదే నువ్వు గొప్ప సేవకుడు అయినావు, గొప్ప ప్రవక్త అయినావు. నువ్వు ఎప్పుడైనా ఈ బజార్ గురించి, తిండి గురించో, ఈ చెత్త గురించో, ఈ యవనస్తులను ప్రేమించాడు, ఇగో ఆ చెత్త ఉంది, ఈ చెత్త ఉంది, లోపల హృదయంలో ఇది ఉంది, అది ఉంది, ఇలా కాదు, ఐస్ క్రీమ్ తినడం కాదు, దేవుని భయభక్తులు కలిగి ఇవి కాదండి. ఎప్పుడు ఇవి కాదు. ఇవి పరలోక రాజ్యం తీసుకెళ్తాయా? వాటిలో ఒక భాగమే, కానీ ఎప్పుడు అదే కాదు. అచ్చంగా అవి చెప్తే పరలోక రాజ్యం కలవు. అందుకే అక్కడ కింద రాశాడు, ఒక్కసారి వెలిగించబడి పరలోక సముద్రం వలన చూసి పరిశుద్ధాత్మలో పాల్గొనాలి. అసలు మనం చేయాల్సినది ఏంటంటే, తర్వాత రాశాడు, దేవుని దివ్యాత్మ రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత, వీటిని అనుభవించిన తర్వాత వీటిని తప్పిపోయారంట. అంటే ఏం చేయాలా? నువ్వు పొద్దుగా ఏం చెబుతావంటే వాటికాడ ఉంటారు. అసలు చేయాల్సిన పనులు చేయని వాళ్ళు. ఎప్పుడు మూలోపదేశాలు, మూల పాఠాలు కాదు. క్రీస్తు గురించి వరకు యేసు ప్రభు పుట్టాడు, క్రిస్మస్ చేసుకున్నాము, జనవరి ఫస్ట్ చేసుకున్నాము, పస్కా పండుగ చేసాము, ఇంకేదంట పెద్దకొస్తు పండుగ చేసుకున్నాము, ఇంకా రాత్రి ఏంటంట ఏవో పెద్ద పెద్ద పండుగలు చేస్తుంటారు కొంతమంది, శుద్ధీకరణ పండుగలు. ఇవన్నీ ఎప్పుడు ఇవి కాదంట. హల్లెలూయా. అసలు నిబంధనల గురించి ఎప్పుడు అబ్రహాం విశ్వాసం, అబ్రహాం గురించి చెప్తారు. అబ్రహాం పిల్లలైతే మీరు ఏమేం చేస్తారంట, ఏం చేయాలి, మరి ఇవి చేస్తారు, ఇవి చేయకూడదు, అది ఏమి చేయగలరో చెప్పరు. మళ్ళా ఎప్పుడు మూల పాఠాలే. ఎప్పుడంటే విశ్వాసంగా ఉండాలి, బాప్తిసం గురించి, హస్తనిశ్చయం గురించి, ముద్ర పుస్తకాలు, నిత్యమైన తీర్పుల గురించి అని పునాది మరలా వేయక. అంటే ఎప్పుడు క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ వరకు సాగిపోదు. ఎప్పుడు అవే చెప్పకూడదు. వాటితోనే దేవుని కార్యాలు ఆగిపోకూడదు, వాటితోనే దేవుని మాటలు ఆగిపోకూడదు. ఎప్పుడు అవే చెప్తున్నారు. ఈరోజు చెప్పింది రేపు అదే చెప్తున్నారు, రేపు చెప్పింది ఎల్లుండి అదే చెప్తున్నారు. మనం చెప్పాల్సిందేంటి?
కొంతకాలం వెళ్ళినాక ఏం చేస్తుంటే చిన్న పిల్లవాడు చేసినా కొంచెం 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 పెరుగుతాడు. అలాగే మన బోధ కూడా కొంచెం కొంచెం విస్తరించాలి. దేవుడిని అడగాలి, ప్రభువా మేమేం చెప్పాలి, ఏం బోధించాలి, ఏం బోధించకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చి మొరగట్టి తన దేవుని సేవకుడు మొరగట్టి అడిగినప్పుడు ఆయన బయలుపరుస్తాడు. చాలా మంది పడిపోయే స్థితిలో ఉన్నారు. పరలోక రాజా ఏదంటారు అక్కడ, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారు ఇదిగో వీళ్ళు పడిపోయారంటే, విశ్వాసంలో బలహీన పడిపోయారంటే, వీళ్ళు పడిపోయిన వారు లేపాలి. వారితో పాటు వీళ్ళు కూడా లేపాలి. ఎప్పుడు అదే బోధనకు వీళ్ళకి అర్థం కాదు. నువ్వు 38 సంవత్సరాలు 60 సంవత్సరాలు చెప్పినా 100 ఏళ్ళు చెప్పినా ఇంకా వాళ్ళకి ముందుకు వెళ్ళరు. ఎప్పుడు చూసినా మా సేవకుడు బాగా అద్భుతం, చాలా బాగా వాక్యం చెప్పాడు, అబ్బాయి ఈరోజు ఏం వాక్యం చెప్పాడు, అసలు ఏం చెప్పాడు, అసలు ఏం చెప్పాడు అనేది ఇంకా అర్థం కాదు. సేవకుడు చెప్తేనే సంఘానికి అర్థమవుతుంది. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఆ ఒక్కటే కాదు, ఎప్పుడు చూసినా ఈ లోకం ఉన్న చెత్త గురించి మాట్లాడకూడదు. దాంతోపాటు ఏంటంటే దేవుని పరలోక రాజ్య మర్మాలు బయలుపరచాలి, వాటి గురించి వాళ్ళకి చెప్పాలి. ఏంటి అంటే అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అబ్రహాము కూడా దేవునికి మాట ఇచ్చాడు. అబ్రహాము దేవుడు అబ్రహాముకి తన తర్వాత సంతానాలను కూడా మరి నిబంధన చేసుకోవాలని చెప్పాడు, నా మాట వినాలని చెప్పాడు. వాటి గురించి మనం బోధించాలి. ఏం బోధించాలి? శద్రకు మేషకు అబేద్నెగోలు అని వారు ఎవరైతే ఈ కార్యం జరిగించారో వారు అబ్రహాము నిబంధన గుర్తించుకున్నారు. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన గుర్తించుకున్నారు. ఆయన గురించి చదివారు. చదివి అక్కడతో ఆగిపోలా, చదివారు అక్కడతో ఆగిపోలే. ఏం చేశాడ? రాజుకే తిరుగుబాటు చేశాడు. అగ్నిలో వేస్తానని చెప్పాడు, అగ్నిలో కూడా వేసేసాడు. అయినా సరే వాళ్ళు ఎక్కడ భయపడ అన్నారు, నువ్వేం చెప్పినా రాజు గారు మేము మాత్రం నీ విగ్రహానికి నమస్తే చేయం, సాగిలి నమస్కారం చేయమో, చంపుదావా చంపేసుకో, వాటి కోసం మేము భయపడము, నీ జాతర చేసుకోపో అంటే రాజు దాంట్లో వేస్తే వారు చనిపోవాలా. ఎందుకంటే వారు దేవుడు అబ్రహాము చేసిన నిబంధనలు వారు గుర్తుకు తెచ్చుకున్నారు. వారు అలాగే జీవిస్తారు. ఆ రోజు గుర్తు తెచ్చుకోవాల, ప్రతి రోజు కూడా అలాగే జీవిస్తున్నారు. రోడ్ల మీద నిల్చున్నారు, ఐలవి చెప్పుకున్నారు, ఫోన్లో చాటింగ్ చేసుకున్నారు, అవిగా చేసేది ఇవిగా చేసేది, నీతిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, దేవుణ్ణి నమ్ముకున్నారు. కాబట్టి ఎప్పుడు ఇవేనా, ఎప్పుడు చూసి ఇవే పాఠాలు. రెండో సాంగ్య రాదు, రెండో వచనమే రాదు. ఏ నోటను పెట్టిన మర్మాలు బయలుపరచాలా, విశ్వాసాన్ని బలపరచాలా, క్రియల ద్వారా చూపించాలా. అగ్నిలో పడవేసేటప్పుడు వాళ్ళ అగ్నికి భయపడలేదు. ఈ రోజు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు వారు చంపుతారని చెప్పినా కానీ సేవలు చేసింటే మీరు చంపినా ఏం చేసినా నేను ప్రకటించేది ప్రకటిస్తూనే ఉన్నాను. నేను ఎక్కడికన్నా వెళ్తున్నా, నేను ఒక్కడినే వెళ్తాను, నీ 10 మందిని అనికేసుకొని నేను వెళ్ళను అని ధైర్యంగా ప్రకటించాడు సోషల్ మీడియాలో. తనేదో గొప్ప కోసం ప్రకటించలేదు ఆ మాటని. తను దేవుడితో చేసుకున్న నిబంధన ఏంటంటే నేను మరణానికి భయపడను, దేహం చంపేవాడికి నేను భయపడను, దేహంతో పాటు నా ఆత్మ చంపేవాడికి భయపడతాను. అది నిబంధన. ఏదో మనం పాస్టర్ గారు చెప్పారు, మనం విన్నాము, రాసుకున్నాము, ఇవి కాదు. నిబంధన చేస్తే ఎలా అంటే తన ప్రాణాలు సైతం లెక్క చేయకూడదు. ఆకలి, దప్పిక అన్నీ ఉంటాయి. కొంతమంది సేవలు పని చేసుకో, సేవ చేసుకో, ఎప్పుడు ఇదే మూల పాఠమా? అందుకే ఎప్పుడు అదే పాట, అదే పౌలు రాసేది. పౌలు ఏ సందర్భంలో పనిచేశాడయ్యా దాని గురించి ఎవరికి అవసరం లేదు. పౌలు పనిచేసాడు. నువ్వు కష్టపడి పైకి వచ్చావు, నువ్వు ఎలా వేల సంఘం కట్టినావు, మరి కింద స్థాయి నుంచి వస్తున్నాడు, నువ్వేం చెప్పాలి? మీరు కూడా కష్టపడండి, నిబంధనలో ఉండండి,
మీరు కూడా ఉపవాస ప్రార్థన చేసి మీరు కూడా ఆత్మలో బలపడండి, ఎదగండి. దేవుడు అంటాడు, దేవుడు మనిషి రొట్టె వల్ల కాదు జీవించే, దేవుడు నోటి వల్ల, దేవుడి నోటి మాట వల్ల జీవిస్తాడని చెప్పారు కదా. మీరు దాన్ని కొట్టుకొని నడవండి. పౌలు ఏ సందర్భంలో పనిచేస్తాడు అనేది ఎవరికి అవసరం లేదు, చెప్పాకంటే. ఎందుకంటే నువ్వు అంటే ఒక స్థాయికి వెళ్ళినప్పుడు ఆ కింద స్థాయిలో ఉన్న సేవకుడికి ఏం చెప్తారు, పని చేసుకోండి, సేవ చేసుకోండి. మరి పని చేసుకుంటే వాడు పని మీద ధ్యాస పెడతాడు, సేవ మీద ధ్యాస పెడతాడు. పౌలుకి ఆ రోజు ఆ రాజ్యం నుంచి ఆ సువార్త పడిస్తున్న వారిని పంపించారు కాబట్టి మరి కొత్తగా సంఘం ఏర్పడి అనేక మంది వచ్చే వరకు ఏం చేయాలంటే ఆ రోజు సువార్త స్టార్టింగ్ కాబట్టి ఏం చేయాలంట, ఏదో ఒక పని చేసి మరి ఆహారం భుజించాలి, తను కాపాడుకోవాలి. ఆ శరీరం కాదు, శక్తి కావాలంటే భోజనం చేయాలి, నీళ్లు తాగితే సరిపోదు. అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సువార్త. ఆయన పని చేసుకొని తిన్నాడు, వాళ్ళు హతసాక్షులు అయ్యారు. దాన్ని మాదిరిగా తీసుకోవాలి. ఈ రోజు మనం మాదిరిగా జీవించడానికి ఆ రోజు వాళ్ళు చనిపోయారు. అంటే దేవుడి మీద వంక పెట్టుకొని పని మానుకొని కూర్చోమని చెప్పట్ల పౌలు. నీకు ఇచ్చిన పనిని నెరవేర్చండి, కష్టపడండి. నేను సేవ నిడిచిపెట్టలేదు, డెరాలు కుట్టుకొని సువార్త ప్రకటిస్తూ సంఘాలు కట్టాను. అంటే సంఘాలు కట్టేటప్పుడు పద్దులు ఆయన 10 డేరాలు కుట్ల. ఆ సందర్భం వచ్చినప్పుడు కొన్ని రోజులు చేసి వెళ్తాను, సువార్త ప్రకటిస్తున్నాడు, అక్కడే కూర్చోవాలి ఆయన. ఇక అక్కడి నుంచి ఏదో ఆ సందర్భం వచ్చింది, కొన్ని రోజులు, ఒక 2 నెలలు 3 నెలలు ఒక 6 నెలలు అక్కడ డేరాలు కుట్టుకున్నాడు. బలపడాలి కదా. ఈ రోజు ఒక సంఘం కట్టాలంటే కష్టమే, కానీ కొత్తగా వచ్చేవాళ్ళు కాకపోతే ఈరోజు డెరాలు కుట్టుకునే అవసరం లేదు, ఏది లేదు. మరి ఆల్రెడీ దేవుడు అనేక మంది సంఘాలు లేపాడు. మరి ఏదో సంఘము మరి ఎవరో ఒకరు మరి దేవుడు ప్రేరేపించబట్టి వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఎందుకంటే వారు దేవుడు నమ్మి దేవుని చెందులోకి వచ్చి వారు నిబంధన చేసుకుంటే దేవుడు వారిని కూడా పోషిస్తారు. నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్లే దేవుడు మరి ఈ కింద స్థాయిలో స్టార్టింగ్ ఉన్న సేవలకు భోజనం పెట్టడా? దేవుడు నీకు పెట్టిన భోజనం ఆయనకి పెట్టడా? ఎందుకు వాళ్ళని మైండ్ డిస్టర్బ్ చేస్తారు, ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ? అంటే తను యుగ ఫీలింగ్, తన హోదాని, తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి తను హెచ్చించుకుంటున్నారు. అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అందరికీ వారు హెచ్చించుకుంటున్నారు. కాబట్టి ఎదుగో చిన్న సంఘమా పనిచేసుకుని సేవ ప్రకటించండి, సేవ చేయండి, సువార్త పాటించండి. పౌలు కూడా చేసి, పౌలు ఎన్ని రోజులు చేసాడో వాళ్ళకి తెలియదు, ఎన్ని నెలలు చేసాడో తెలియదు, పౌలు ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియదు వాళ్ళకి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నా, ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం చెప్పినట్టుగా, కాబట్టి నిత్యవేకీలు విడిచి మారు మనసు పొందడయ్యో. మరి ఇలాంటి బోధ చేయడం మానేసి ఏం చేయాలంట, క్రీస్తుని కూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ ముడుకు సాగిపోదాం. నువ్వు ఎలాగానో అదే చెప్పకూడదు, బలపరచాలి. వారు హతసాక్షులు అయ్యాడు. వారు పౌరజులుగా నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను. దేని గురించి ఎంచుకున్నాడు ఆయన? ఆయన పునరుద్ధాన బలము గురించి, క్రీస్తు శివమానం గురించి తెలుసుకోవడానికి, ఆయన దాంట్లో పాలేవాడు అవ్వడానికి ఆయన విడిచిపెట్టాడు. మరి ఈ సేవకులు కూడా దానికోసమే కదా వచ్చింది. నీకు చేతనైతే వాళ్ళకి సహాయం చేయాలి. చిన్న సంఘాలు ఎక్కడ ఉన్నాయో, పెద్ద సంఘాలు అందరూ మరి చూడ ఆ రోజు పెద్ద పెద్ద సంఘాలు కాబట్టి అప్పుడే స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి ఎవరైనా సంఘంగా ఏర్పడి జాలి చేసి పెడితే తప్పించి లేని వారికి భోజనం లేదు, అందుకే పని చేస్తున్నారు. మరి ఈరోజు పెద్ద పెద్ద సంఘాలు ఉండి వాళ్ళ స్టార్టింగ్ సంఘాలు కాడికి ఏం చేయాలంట, ఎంక్వైరీ చేసుకుని ఎక్కడెక్కడ సంఘాలు ఎంక్వైరీ చేసుకుని, ఈరోజు సోషల్ మీడియా ఉంది, ఈజీగా తెలిసిపోద్ది. వారికి మీరు సహాయం చేయండి. వారిని కూర్చొని నిలబడవారు, మీరు పెట్టే భోజనాలు పెట్టే పెట్టుడికి వారు కూడా చెప్పాలి, మీకు మేము సహాయం చేస్తున్నాం, మరి దేవుడు పంపించడం వల్ల మీకు సహాయం చేస్తాం. మీరు బాగా ప్రతి ఆహారాన్ని బాగా మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని మరి బాగా ప్రార్థన చేయండి, యాచన చేయండి, ఉపవాసాలు చేసి మీరు దేవుని రాజ్యం కోసం పోరాటం చేయండి. మరి అనేకులు రక్షించండి అని వాళ్ళని బలపరచాలి. ఏమంటాడు యేసు ప్రభువు? చిన్న మంద భయపడకండి. ఆ మాట మీరు చెప్పాడు, ముందున్న వారు వచ్చి సహాయం చేయాలి వారికి. అది మానేసేసి ఆయన ఇచ్చిన మాటని, వాగ్దానాన్ని, నిబంధన తీసి పక్కన పెట్టేసి మనం కొంచెం ఎదగలనే చిన్న స్టార్టింగ్ ఉన్న సేవకులు మనం అవమానపరుస్తాం, వాళ్ళ గురించి చెడ్డగా చెప్తాం. ఒక ఆయన స్వస్థతలు చెప్తే ఆయన గురించి చెడ్డగా, ఒక ఆయన దయ్యాలు కొడితే ఆయన గురించి చెడ్డగా మాట్లాడు.
ఎవరంటే సేవకులే. అన్యులంటే మాట్లాడతారు, సేవకులే మాట్లాడతారు. ప్రభువు విమర్శించవద్దు అని చెప్తాడు. వారి వారి క్రియలు బట్టి వారిని పరిపాలన ఇస్తాను అన్నాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన ఫస్ట్ ఏంటి? అబ్రహాముతో నిబంధన చేశాడు, అదే నిబంధన మనము చేయాలి. యేసుక్రీస్తు వారు తన తండ్రితో నిబంధన చేశాడు, కాబట్టి మన కోసం రక్తం చిందించాడు. మనం కూడా ఏం చేయాలి? రక్తం చిందించినంతగా మనం కూడా ఏంటంట ఆయనతో నిబంధన చేసుకుని మనం రక్తం చిందించే విధంగా ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి, సేవ పరిచర్యలు చేయాలి, అద్భుతాలు చేయాలి. నామంలో యోహాను సువార్త 14లో చెప్పాడుగా, 11 వచ్చిన 12 నా నామంలో నాకంటే ఎక్కువ అద్భుతాలు మీరు చేస్తారు అంటాడు. నువ్వు కనుక నమ్మినట్టయితే నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తావు అంటాడు. వీటన్నిటి మీరు సాధించాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఒకరినొకరు ఏం చేయాలంటే సహోదరుల ఐక్యత కలిగి, ఎవరు ఒకరు చనిపోయినప్పుడు గుంపులుగా కూడా చేసి మేము సహోదరుల ఐక్యత కలిగినాం, మేము అత్యాత్మ ఇచ్చేస్తాం. అంత అయిపోయినాక మీరేం చేస్తారు? అది అవ్వక ముందు నుంచే దేవుడు మీకు ఎన్నిసార్లు మీకు ప్రకటించాడు, ఇదిగో మీరు డిబేట్లకు వెళ్ళకండి, మీరు నా గురించి మీరు గొప్పగా ప్రకటించాలని డిబేట్లకు వెళ్ళకండి. వాళ్ళకి నేను మీ అందరిని తెలియపరిచినప్పుడు డిబేట్ పెట్టి తెలియపరిచానా? నా నామాన్ని ఎక్కిరించేవాడు ఎవడు లేడు, నా నామాన్ని అవమానపరిచాడు ఎవడు లేడు. ప్రభు నీ నామంలో ఎవడో పెద్ద అద్భుతాలు చేస్తుంటే మరి బాబు నా నామాన్ని ఎవరు ఏం చేస్తాడా? నామాన్ని ఎవరు కూడా సులకం చేసేవాళ్ళు ఎవరు లేరు. వాడు మనవాడే ఏం కాదు అంటాడు. అలాగే ఇప్పుడు రక్షించబడ్డ వాళ్ళందరూ సేవ చేస్తున్న వారు సంఘాలు కానీ ఎవరు డిబేట్లకు వెళ్తే రక్షించబడిన వాళ్ళు కాదు. వాళ్ళు క్రీస్తు తన ప్రేమ చేత సువార్త ప్రకటించబడి తన సేవకుల చేత అనేక మంది చేత సువార్త ప్రకటించబట్టి అందరూ రక్షించబడ్డారు. డిబేట్లో ఎవరు రక్షించబడకపోగా ఏమవుతుందంటే చంపుతున్నారు. వారు చంపబడుతుంటే ఈ మిగిలిన వారు ఏం చేస్తుంట? ఆయన హతసాక్షి అయ్యాడు, అది అయ్యాడు, ఇది అయ్యాడు, మా దేవుడు మాకు అన్యాయం చేయడు, ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడు. మరి ఆయన పని ఎవరు చేయాలి? ఆయన చనిపోయాడు, ఆయన స్థలాన్ని ఆయన క్యారెక్టర్ ఎవరు పూర్తి చేయలేడు అని మీరే చెబుతున్నారు. మరి ఆయన క్యారెక్టర్ ఎవరు ఆయన చేసిన పని ఎవరు చేయాలి? మీరు డిబేట్లకు వెళ్ళేసి చివరికి ఏం చేస్తున్నారంట? దేవుడు చెప్పిన మాటలు వినకుండా మీరు ఇష్టానుసారంగా డిబేట్లు పెట్టి ఛాలెంజ్ చేసి అనేక మంది వీధి సువార్తలు చెప్పే వాళ్ళకి, అనేక మందికి చిన్న చిన్న సంఘాలకి మీరు ఏం చేస్తున్నారంట? మరణం చేస్తున్నారు, బాధలు శ్రమ చేస్తున్నారు. ప్రభు చెప్పిన ఆ శ్రమల గురించి కాదు, ఆయన నామంలో మీరు సువార్త పాటిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, యాచన చేస్తున్నప్పుడు, అదే సేవ చేస్తున్నప్పుడు మీకు శ్రమ వస్తాయి. ఆకలో, దప్పికో, రోగమో, ఏదో ఇంట్లో కుటుంబ సమస్యలో, ఒకరికొకరి వ్యతిరేకతలో కుటుంబంలో ఇవి వస్తాయి. అంతేగాని మీరు పోయి మీడియా ముందు కూర్చొని సవాల్ చేసేసుకొని ఆ వీధి సువార్త పరిచయం తను దీన్ని సత్తంటే అదేమో మీరు అది దేవుడు రాజ్యం అంటాడు, ఆయన సువార్తలో వీరమరణం పొందాడు, ఇవి చెప్తున్నాడు. దేవుడు యేసు ప్రభు ఏం చెప్పాడు, మీరేం చేస్తున్నారు? మీరు డిబేట్కి వెళ్ళి తీర్పులు ఎందుకు తీస్తున్నారు? మన గ్రంథాల గురించి చెప్పండి అంటే వాళ్ళ గ్రంథాలతో ఏం పని మీకు? దేవుడు పరిశుద్ధ గ్రంథం గురించి చెప్పున్నాడు, వీరేం చేస్తారంట? వాళ్ళ గ్రంథంలోకి వెళ్ళారు. దేవుడు ఏం చెప్తాడు? లిమిట్ చెప్పాడు, అవి తినకండి, ఇవి తినకండి, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళకండి అని చెప్పాడు. కానీ వాళ్ళ గ్రంథాలు తీసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళ గ్రంథాల్లో ఉంచాలి, వాళ్ళకి తెలియదా? మీరు చెప్పాలి వాళ్ళకి. నీ గ్రంథంలో ఏమన్నా బోధించాలి. ఫస్ట్ దేవుడు చెప్పింది కొట్లాడుకోండి, తిట్లాడుకోండి, అబ్రహాం సంతానం చెప్పుకుంటూ ఎప్పుడు ఇదే కూడా విమర్శలైనా డిబేట్లైనా లేదు. చూడండి శత్రుఘ్న మేషకు అబ్నేగు, మరి దానియేలు, మరి చూడండి ఎలా ఉన్నారు. వారు మరణానికి భయపడాల. వారు కూడా దేవుడితో ఒక నిబంధన చేసుకుని ఏమని, మేము విగ్రహాలకి నమస్కారము చేయము, ఏ దేవతల రూపము పోలినది వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. కాబట్టి వారు ఏమన్నారన్నా, మేము ఏ విగ్రహానికి మేము లోబడము, వంగమే వంగం అంటున్నారు. హల్లెలూయా. 18వ వచనం 3:18 దానియేలు గ్రంథం. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున శత్రుఘ్న మేషకు అబేద్నెగో అని వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక
గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. ఆజ్ఞ ఇచ్చాడు, దాంట్లో వేసేసాడు. కానీ వాళ్ళు ఏం వేసేసుకో, మేమైతే నువ్వు చేసిన విగ్రహాన్ని లోబడం, నమస్కారం చేయము, నీ మాటకి లోబడము, నమస్కారం ఎందుకంటే మేము మా దేవుడితో మేము నిబంధన చేసుకున్నాం. మా తండ్రి నిబంధన చేశాడు, మేము నిబంధన చేసుకున్నాం. హల్లెలూయా. నీ నిబంధన ఇలా ఉండాలా, నీ సువార్త ఇలా ఉండాలి, నీ సేవ పరిచర్య ఇలా ఉండాలి. అగ్ని చేస్తే ఇప్పుడు కావాలంటే కాలుతారు, కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి. శ్రమలు రాకుండా ఉండాలని ఏం చేయాలి? నిబంధన చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. ఇంగ్లీష్లో అన్నారు ఏమంటారు? సాటిస్ఫై, సమర్పించుకోవాలి, సాక్రిఫై చేసుకోవాలి కదా. నిబంధన సమర్పణ ఉంటేనే మనలో కూడా అగ్ని ముట్టదు, ఏ దురాత్మ ముట్టదో. నువ్వు డిబేట్లకు వెళ్ళే అవసరం లేదు. నీలో కనుక ఆ సమర్పణ నిబంధన ఉంటే డిబేట్లతో పని లేదు. నీ వెళ్ళి యేసయ్య గురించి నువ్వేం చెప్పాల్సిన, ఆయన మహిమ గురించి నువ్వేం చెప్పాల్సిన, ఆయన చెప్పుకుంటాడు. తన దాసుల ద్వారా ఆయన ఆల్మోస్ట్ తన వాక్యం ద్వారా ప్రపంచం అంతా వచ్చేసాడు. పరిశుద్ధ ఆత్మని అన్ని కార్యాలు కలిగిస్తుంటాడు. నిన్ను కేవలం వాడుకుంటాడంటే నీ ద్వారా వాడుకుంటానని చెప్తాడు. కానీ నీవేదో పెద్ద గొప్ప నువ్వు చెప్తే అన్నీ జరుగుతుంది అని చెప్పేసి నువ్వు వెళ్ళి డిబేట్లకు వెళ్ళి మరి చిన్న వాళ్ళకి అమాయకుల్ని ప్రాణాలు తీయకండి. మీ డిబేట్లలో అనేక మంది అమాయకులు చనిపోతున్నారు. అమాయకులు అంటే సేవకులు. ప్రమాదం చెప్పిరాడు, ప్రమాదం జరుగుతుందని తెలుసుకోవాలంటే కూడా మనం ఏం చేయాలంటే దేవుడితో నిబంధన చేయాలి, సమర్పించుకోవాలి. అది మానేసి నేను గొప్ప పరిచయం చేస్తున్నా, నేను గొప్ప వాక్యం చెప్తున్నా, నేను గొప్ప అద్భుతాలు చేస్తున్నా, నేను గొప్ప డిబేట్లు చేస్తున్నా, నీ డిబేట్లు నీ గొప్పతనానికి అనేక మంది అమాయకులైన సేవకులు బలి అవుతున్నారు. చిన్న సేవకులు, అమాయకమైన సేవకులను కూడా బలి అవుతున్నారు ఈ డిబేట్లు. వాళ్ళ గ్రంథాలతో మీకేం పని? వాడు చేసే ప్రతి అందరూ మీరు రక్షించగలుగుతారు, రక్షించలేరు. నీ మాట దేవుని ప్రేమ రక్షించబడుతుంది. కానీ ఎంత ఘోర పాపైనా దేవుని ప్రేమ రక్షించబడుతుంది. అంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు అంతే. నీవేదో దేవుడిని ఏదో ఉద్ధరించినట్టుగా ఫీల్ అయిపోయి నువ్వు డిబేట్లు పెడతావు, ఛాలెంజ్లు చేస్తావు, వాళ్ళ గ్రంథాలలో వెతుకుతున్నావు. ప్రభు చెప్పినాడు మోషేతో, మోషే నువ్వేమి ఆలోచించుకో, నీకు గర్వం రాలేను, ఎందుకంటే నా మహిమను నేను తెచ్చుకుంటా. ఫరో గుర్రములు, రౌతులను, సైన్యంలో నేను తెచ్చుకుంటానని ఆ సముద్రంలో వాళ్ళు ముంచేసి ఆయన మహిమనైనా అలాగే ప్రతిసారి ఎప్పటికి కూడా ఆయన మహిమ ఆయన తెచ్చుకుంటాడు. నువ్వే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నీ వాక్యం చెప్పు, బోధించు, నిబంధన చేసుకున్నావా, సమర్పించుకున్న దాని తగ్గట్టు నీ ప్రార్థన జీవితం కలిగించు. నువ్వెంత ప్రార్థన చేస్తే దేవుడు అంత అభిషేకిస్తాడు. ఆయన వాక్యంతో పాటు అద్భుతాలు, స్వస్థతలు అన్నీ చేస్తాడు ఆయన. నువ్వు చేస్తున్నావని నీ ఫీలింగ్ వద్దు. నువ్వు బాగా చెబుతున్నావని, నువ్వు బాగా స్వస్థత చేస్తున్నావు, నువ్వు బాగా వాక్యం చెబుతున్నావు, నువ్వు బాగా పరిశీలన చేస్తున్నావు, 36 పరిశీలనలు 100 పరిశీలన చేస్తున్నావు, నీ ఫీలింగ్ వద్దు. అన్నీ ఆయన చేసుకుంటాడు. నువ్వు కేవలం నువ్వు వాడబడతావు అంతే. మనం చేయాల్సింది ఏంటంటే అబ్రహామును చేసిన ఆ నిబంధనలను గుర్తు చేసుకోవాలి. అబ్రహాముతో మనం పోల్చుకునే ముందు ఏం చేయాలంటే మనము అబ్రహాము దేవుని ఎలా నడిచాడు, అబ్రహాముకు వచ్చినప్పుడు కష్టాలు దేవుడు ఎలా తీసివేశాడంటే ఆయన ఏం చేశాడ, ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు లోతుని రక్షించాడు, తన భార్య అయిన శారను రక్షించాడు, ఆగను రక్షించాడు, అలాగే తన సంతానం అంతా రక్షించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా మనం చేయాల్సిన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. అంతేగాని రోడ్ల మీదకి వెళ్ళి, అనేది టీవీ ముందుకు వెళ్ళి, మీడియాలోకి వెళ్ళి, యూట్యూబ్లోకి వెళ్ళి, సోషల్ మీడియా, ఫేస్బుక్, వారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మనం చేయకూడదు తప్పు మనం చేస్తున్నాం. మన నిబంధన టీవీలకు కాదు, కెమెరాలకు కాదు, మైకులకు కాదు, యూట్యూబ్లకు కాదు. మన నిబంధన, మన సమర్పణ దానికి కాదు. దేవుడితో మనం సమర్పణ చేసుకోవాలి, దేవునికి మనం నిబంధన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ శత్రులకు మేషక అభిజ్ఞలాగా మనం నిబంధన చేసుకోవాలి. తన పితరుల వాగ్దానాన్ని, నిబంధన వాళ్ళు
పాటించారు. మనం కూడా అలా పాటిస్తూ వెళ్ళాలి. ఊరికే వాక్యం చెప్తే కాదు. శత్రుఘ్నికులు దానియాలు వీరులు సురులు అలా ఇలా దావీదు యుద్ధం చేశాడు. ఇవి ఊరికే చేయని వాళ్ళు, ఊరికే జయించిన నిబంధనలో ఉన్నారు, వాళ్ళు సమర్పించుకున్నారు. ఊరికి నిబంధన చేసుకుంటూ రాలే. ప్రభు యేసుక్రీస్తు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు మన ప్రభు. ఇప్పుడు ఆయనే తన తండ్రితో నిబంధన చేసుకున్నాడు. యేసు నువ్వు వెళ్ళి కింద, ఇదిగో నా బిడ్డల కోసం నీవు రక్తం చిందించేసి నీ రక్తంతో పాపం కడిగేసాయి, ఇదిగో నీకు అభ్యక్తుల ఈ బాధ్యత అన్నాడు. ఎస్ తండ్రి అని చెప్పి ఆయనతో నిబంధన చేసుకున్నాడు. ఎన్ని బాధలు ఎన్ని శోధనలు వచ్చినా, మరి భూలోకి వెళ్ళినప్పుడు అనేక శోధనలు బోధనలు వస్తాయి మనుషులకైతే. మరి అలాంటివి నీకు కూడా వస్తాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, తప్పిపోవద్దు అని చెప్తే ఆయన ఎస్ తండ్రి నేను తప్పిపోను, ప్రతి క్షణంలో నిన్ను వేడుకుంటానని చెప్పి ఆయనతో నిబంధన చేసుకుని వస్తాడు. నువ్వు చెప్పింది నేను చేస్తానని చెప్పి ఆయన నిబంధన చేసుకుని వస్తున్నాడు. నీ కుమారుని నీ సంతానాన్ని రక్షిస్తాను, నువ్వు నాకు అప్పచెప్పావు, నువ్వు నాకు అప్పచెప్పావు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నువ్వు నాకు అప్పచెప్పావు. నీ వారు నా వారు, నువ్వు నాకు అప్పగించిన నీ కుమారులు నా కుమారులే. నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మన కోసం ఆయన శిలువ త్యాగం చేశాడు. కల్వరి శిలువలో త్యాగం చేశాడు, రక్తం చిందించి చేశాడా, మరణించి 3వ రోజు లేచి మన కోసం ఆదరణకర్తను పంపించాడు. తండ్రితో నిబంధన చేసుకోడు. శిలువ మరణాన్ని చూసి ఆయన భయపడి వెళ్ళలే వెనక్కి. ఎస్ నేను అనుకుంటున్నాను, ఏమనుకున్నాను, నేను రాజు కాదు, నేను అద్భుతాలు చేయలేదు, నేను దేవుని కుమారుని కాదు. ఆయన ఒప్పుకోలే, అక్కడ భయపడలే. ఆయన తండ్రికి ఇచ్చిన వాగ్దానం, అదే నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధన పాపం తను సమర్పించుకున్నాడు. తన ప్రాణాన్ని ఇచ్చేసేసాడు. యేసుక్రీస్తు అయితే తన ప్రాణాన్ని ఇచ్చే లక్ష్యం. వీరేం చేశారంటే వీళ్ళేదో పెద్ద తెలివిగలలాగా, పెద్ద భక్తుల్లాగా, వీరు తప్ప సేవకులు ఇంకెవరు భూమి మీద ఎవరు కారు. నేను గొప్ప సేవకుని, నేను గొప్పగా ప్రకటిస్తాను, నేను గొప్పగా అద్భుతాలు చేస్తాను, పెద్ద ఇచ్చేస్తాను చెప్పి ఆ మీడియా ముందుకు వెళ్ళి లేకపోని మాటలు మాట్లాడి వాళ్ళలోకి వెళ్ళి, ఇప్పుడు నీ ఇంట్లో నీ భార్య పెట్టాలని అనుకుంటే ఏం లేదు, నువ్వు పక్కింట్లోకి వెళ్ళి వారి భార్య పెట్టదు, నీకేం పని. నమస్తే చెప్తే నమస్తే చెప్తారు, అంతే. నీ భార్య ఎట్ట, నీ పిల్లలట, నీ మొగుడెట్ట, నీ సంసారం ఎట్ట అంటే ఊరుకుంటారా? కొడతారు. ఈరోజు జరిగిన ప్రతి విషయం కూడా అంతే. ఎందుకయ్యా మరి లోకంలో ఉన్నవారికి, దేవుని బిడ్డలకి ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఎందుకు సమాధానం లేదంటే, ఎందుకు మరి ఇంత కక్షల కారణం ఎందుకు సాగుతుందంటే, నీవు నీ గ్రంథాన్ని ప్రకటించడం, నువ్వు పక్క వాడి గ్రంథాన్ని ప్రకటిస్తున్నావు అంటే వాడికి కోపం వచ్చింది. సాతాను కూడా వాడు రెచ్చగొట్టి వాడి ద్వారా మనకి మరణం చేస్తున్నాడు, బాధ శ్రమలు దుఃఖాలు చేస్తున్నాడు. వెళ్ళిన ప్రతి చోట దేవుని బిడ్డలు, దేవుని సంఘం మరి ఎంతమంది వీరి సువార్త ప్రకటిస్తున్న వారికి ఎందుకు అవమానాలు, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, ప్యాడ్ చదువుతున్నారు, ఎందుకు వారిని హింసిస్తున్నారు, ఎందుకు వారిని చంపుతున్నారు, ఎందుకు బట్టలు ఓడేసి నరుకుతున్నారు? ఎందుకంటే నీవు వారి గ్రంథాలు నిలబెట్టావు, నువ్వు బాగానే ఉండవు. నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్ముకున్న ఎవరైతే ఆ సువార్త ప్రకటిస్తున్నారో పాపం వారి బాధలు, శ్రమలు, దుఃఖాలు పడుతున్నారు. ఇది అర్థం చేసుకోకుండా నాకు అవకాశం ఉంది కదా, నేను పోటు కాను కదా అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి నన్ను ఎవడేమనులే, మీడియా ముందు ఎవరు నేను చేయలే అని అనుకుంటే నిన్నైతే ఏం చేయాలి. కానీ నువ్వు నమ్మిన దేవుడు ఏ దేవుడైతే ఉండో ఆయన నమ్మిన బిడ్డలు నీలాంటి అనేక మంది సేవకులు, సంఘ విశ్వాసులు అనేక మంది చనిపోతున్నారు. శ్రమలు, దుఃఖాలు, మరి దెబ్బలు తిన వాళ్ళు ఉన్నారు, కాలు చేతులు ఎక్కిన వారు ఉన్నారు, మరి అనేక మంది చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ఎవరు బాధ్యత, వాళ్ళ కుటుంబాలకి ఎవరు ఆదరణ? అదంటే ఒక మాట, దేవుడు ఆదరణ కలిగిస్తాడు, దేవుడు చూసుకుంటాడు మీ కుటుంబాన్ని. ఇలాంటి మూలోపదేశాలు అన్నమాట. ఈ మూలోపదేశాలు మానాలి ఎల్లప్పుడూ. వాక్యము అలాగే ఎప్పుడు ఈ లోకానికి సంబంధమైన విషయాల గురించి మాట్లాడతారు, ఆత్మ సంబంధాల గురించి, ఆత్మ అనుభవం వారికి వచ్చేలాగా చేయరు. ఆత్మలోకంలో జరిగే విషయాలు ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. పౌలు చెప్పినట్టు మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. లోకంతో కాదు, మీడియాతో కాదు, కెమెరాతో, యూట్యూబ్తో, సోషల్ మీడియాతో కాదు, మనం సంబంధం కలిగి ఉండాల్సింది దేవుని వాక్యంతో. అంటే దేవునితో సంబంధం కలిగి, దేవుని పరిచర్యతో, దేవుని సువార్త వల్ల మనము అడ్డు కట్టబడి ఉండాలి. ఆయనతో నిబంధన చేసుకోండి, సమర్పణ చేసుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి. నిబంధన సమర్పణ లేకపోతే ఎప్పటికీ కూడా ఈ ఇబ్బందులు కలవు. పెద్దవాళ్ళు మీరు బాగానే ఉన్నారు, మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో భయమంటారు. చిన్నవాళ్ళు వీరి సువార్త చూస్తూ అడవుల్లో అరణ్యంలో తిరుగుతున్న, కాలినడకలు వెళ్తున్న సువార్త ప్రకటించే ప్రతి బిడ్డ కూడా అన్యాయం జరుగుతున్నారు, కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. ఎవరి వల్ల అంటే ఇదిగో క్రైస్తవుల వల్లే జరుగుతుందని చెప్పబడుతుంది. హల్లెలూయా.
కాబట్టి మనం కూడా ఒక నిబంధన చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. శద్రకు మేషకు అగ్నిగోలు వలె, మరి దానియేలు వలె మనం కూడా ఇచ్చిన నిబంధన చేసుకోవాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరి ఎలాంటి నిబంధన చేసుకున్నారో అలాంటి నిబంధన మనం కూడా చేసుకోవాలి. అది గుర్తు తెచ్చుకోవాలి. చేసుకోవడం అది గుర్తు తెచ్చుకుంటే మనం కూడా నిబంధన చేసుకోగలం, మనం కూడా సమర్పించుకోగలుగుతాం, దేవుడి రాజ్యాన్ని ఈజీగా కట్టగలుగుతాం. అందుకే ప్రభు చెప్తున్నాడు, మాటలతో కాదు, దేవుడి రాజ్యము మాటలతో కాదు. మరి దేంతో అంటే అది దేవుడి శక్తి ఉన్నదంట. నువ్వు పరిశుద్ధాత్మను కనుక పొందుకుంటే నీవు ఈజీగా స్వార్థ ప్రకటించగలుగుతావు. సోషల్ మీడియాలోకి వచ్చి హాలిచేది చేయవు. నీ ద్వారా అనేక మంది మరణాలకి, బాధలకి, శోధనలకి, వేదనకి పడవు. వారి కుటుంబానికి అన్యాయం జరగవు. నీలో పరిశుద్ధాత్మ దేవ అభిషేకం లేదు కాబట్టి, ఆయన శక్తి నీలో లేదు కాబట్టి నీకు అర్థం కావట్లా దేవుని మర్మాలు. దేవుని పని నీకు అర్థం కావట్లా. నువ్వు ఏదైతే ఉదయం నిశ్చయించుకున్నావో దాన్నే ప్రకటిస్తున్నావు మీడియాలోకి వచ్చి. కానీ దేవుడు ఏది ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నాడో అది మాట్లాడదంటే నువ్వు అవకాశం ఇలా. నువ్వు అవకాశం ఎవరికి ఇచ్చావంటే ఇదిగో ఆ కెమెరాకి, ఆ టీవీలకి, ఆ మైకులకి, ఆ సోషల్ మీడియా, ఫేస్బుక్కి, వాటికి ఇచ్చావు. ఈ లోక సంబంధమైన వాటికి ఇచ్చావు, నేత్రాస్తులకు ఇచ్చినావు, జీవుడమో నేను నువ్వు గొప్ప చేసుకునే దాంట్లోకి ఇచ్చుకున్నావు. హల్లెలూయా. కాబట్టి మనం ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా మరి అనేకులు మరి దేవుళ్ళు నడిపియాలంటే మరి నిబంధన చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనం రక్షించబడతాం, మనతో పాటు అనేకుని రక్షించగలుగుతాం. ఎవరికి అన్యాయం జరగదు మన వల్ల, దేవుని బిడ్డలకు ఎవరికి అన్యాయం జరగదు. సువార్త ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే నీలో నిబంధన సమర్పణ ఉంది కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకిస్తారు కాబట్టి, అభిషేకం అయితే ఎవరు కూడా ముట్టలేరు. హల్లెలూయా. యేసు నామములో మరి ఈ వాక్యం మనం దీవించబడింది కాక, ఫలించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, 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 స్తుతి.